Hi, this is GV from Idle Brain. I'm here with Drinker Sai team. Drinker Sai 27th of December రిలీజ్ అవుతుంది ఆన్ ద అకేషన్ ఆఫ్ క్రిస్మస్. ఇక్కడ హీరో వచ్చేసేసి మిస్టర్ సారీ హీరో నేమ్ ఇస్ ధర్మ అండ్ హీరోయిన్ ఇస్ ఐశ్వర్య శర్మ అండ్ ఐ నో అండ్ కిరాక్ సీత ఆఫ్ బేబీ ఫేమ్ ఇస్ ఆల్సో హియర్. హై ధర్మ, ఇది మీ ఫస్ట్ ఫిల్మా? ముందు చేసాను సార్ మూవీ సింధూరం అని, దాంట్లో రోల్ కొంచెం తక్కువ ఉంటుంది, ఫుల్ ప్లెజర్గా దీంట్లో ఉంటుంది సార్. రైట్. మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. బ్యాక్గ్రౌండ్, నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. మా పేరెంట్స్ బిజినెస్ అండ్ ఫార్మింగ్ కూడా చేస్తారు. దాని తర్వాత నేను చిన్నప్పటి నుంచి నాకు గోల్ ఉంది ఇట్లా అవ్వాలి అని. ముందు చదువుకోమన్నారు. ఇంజనీరింగ్ అయిపోయాక కూడా అంటే నేను కష్టపడ్డాను, నువ్వు మళ్ళీ ఎందుకు కష్టపడతావు, నేను కష్టపడిన దానికి యూజ్ ఉండదు, ఇక్కడ సుఖపడని చెప్పారు ఇంట్లోనే ఉండి. అది నాకు ఇష్టం లేక నేను బయటికి వెళ్ళి నేను బిజినెస్ పెట్టుకున్నా. అంటే దీనికోసమే పెట్టాను బిజినెస్ కూడా, ఎందుకంటే ఈ ఫీల్డ్లో క్లిక్ అయ్యేంత వరకు కరెక్ట్ ఎర్నింగ్ రాదు కదా సార్. అందుకని అది తెలుసుకుని నేను బిజినెస్ పెట్టి. బిజినెస్ వర్క్ అయిందా? బాగా వర్క్ అయింది. రెస్టారెంట్ బిజినెస్ పెట్టాను. జిస్మత్ అని రెస్టారెంట్ బిజినెస్ పెట్టా. ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో ఉంది. ఓకే, నైస్. అది అట్లా వెళ్తా ఇక్కడ ట్రయల్స్ జరుగుతూ ఉంది. దెన్ ఈ స్క్రిప్ట్ ఎలా వచ్చింది మీకు? నేను సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యాను సార్. అక్కడ మాకు సార్ రిఫర్ చేసేవాళ్ళు చాలామంది డైరెక్టర్స్ని. ప్రతి ఆడిషన్కి వెళ్ళేవాడిని, అది ఇది లేదు, ప్రతి ఆడిషన్కి వెళ్ళేవాడిని. అలాగే దీనికి కూడా వెళ్ళాను. సార్ కూడా రిఫర్ చేశారు. బసవరాజు గారిని చిరంజీవి గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో అటు నుంచి ఆయనకి కాల్ వచ్చిందన్నారు సార్కి. సో ఇది మంచి మూవీ, నువ్వు కంపల్సరీ కొంచెం వెళ్ళి నీ బెస్ట్ ఇవ్వు అన్నారు. నేను అన్నిటికీ నా బెస్ట్ ఇస్తా వెళ్ళాను. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత స్క్రిప్ట్ విన్నా, ఇది మంచి ఫౌండేషన్ కింద హెల్ప్ అవుతుందని అనుకున్నాను సార్. ఇది చూస్తే ట్రైలర్ చూస్తే మోర్ లైక్ పూరి జగన్ ఫిల్మ్, రవితేజ స్టైల్ ఆఫ్ యాటిట్యూడ్, డైలాగ్స్ ఉన్నాయి. సో వాజ్ ఇట్ ఇంటెన్షనల్? నాట్ ఇంటెన్షనల్ సార్. ఈ డైరెక్టర్ స్టైల్ ఈయనకు ఉంది. అది కాకపోతే కొంతమంది కొన్ని సీన్స్ షూట్ జరిగేటప్పుడు కూడా ఇది పూరిలాగా ఉందని అంటాం, ఈడియట్ మూవీలా ఉందని కొన్ని అంటాం, కొంతమంది ఏమో వేరేది చెప్పటం, అట్లా జరిగింది. ఇంటెన్షనల్గా అయితే ఏం కాదు సార్. అది స్టోరీ డిమాండ్ చేస్తేనే వచ్చింది, కానీ ఆ క్యారెక్టర్ కూడా అలా డిజైన్ అయి ఉంది. సో దాని బిహేవియర్ అలాగే ఉంది. సో దానికి పూరి గారు క్యారెక్టర్స్ అన్నీ ఒకలా ఉంటాయి కదా, హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. సో దాని దగ్గరగా ఉండే వాటికే అలా అనుకుంటున్నారేమో సార్ అందరూ. రైట్. ఐశ్వర్య, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ యు ఆర్ ఫ్రమ్ అండ్ హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? Okay, so I'm from Jammu and Kashmir. From childhood onwards, I know I want to act, and actually, first I want to become a choreographer. Then I want to become a pop star. Then I got to know that I don't like both that much. The similar thing which I like is doing, like making expressions. So my thing is acting. That's how I got to know I want to act. So after that, after 12th, I just came to Bombay because I was so clear that I want to be in this field. So I didn't want to waste my time in any other job. So I just came to Bombay after 12th and I did my acting course from Kishore Namit Kapoor in Bombay. Yeah. It was about 9 months. Then after that I was giving audition continuously, and one fine day sir found my profile for this film. So they just called me. They had seen my audition in one Hindi audition. They saw, all team had seen that audition. After that, my manager is there, Navneet ji. He just shared my profile with the team and they liked it. So they called me to Hyderabad and I had given the audition for Bagi in Telugu. Right. Then I got to know about the subject. I really liked it. So then I just today. Right. So you must be a good dancer because that is one of I just wonder that I'm not that much a good dancer. That's why I didn't choose that field. No, right. I got to know that I'm not good in both singing and dancing. I'm good in expression making, so I just decided to become an actor. Right. How difficult it is for you to do a Telugu film because there is language barrier?
I always feel like I want to do different kind of languages film. So it was more like not difficult. It was more like exciting, learning new thing, and it was a bit difficult because my pronunciation is very different in Hindi. It is some words are not coming like naturally. So just that's it. But now I feel I can tell Telugu dialogues because I have spent time with people, no. So right now I know a little bit. That time it was difficult, a little bit. హై సీత, మీరు యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యారు. దాని తర్వాత బేబీ ఫిల్మ్తో మంచి క్యారెక్టర్ వచ్చింది, అందులో నెగటివ్ క్యారెక్టర్. సో ఈ ఫిల్మ్లో ఎటువంటి క్యారెక్టర్ చేస్తున్నారు? సార్ ఈ సినిమాలో నేను కామెడియన్ లాగా చేశాను సార్. ఫస్ట్ హాఫ్ మోస్ట్లీ నా కామెడీ సీన్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెం హీరోకి నెగిటివ్ అయి ఉండొచ్చు సినిమాలో స్క్రిప్ట్ పరంగా, బట్ అదర్వైజ్ ఐ హావ్ డన్ ఏ రోల్ ఆఫ్ కామెడియన్. అండ్ యాక్చువల్లీ అయితే ఒక ప్రొఫైల్కి బాగానే యాడ్ అవుతుంది సార్. ఒక నెగిటివ్ షేడ్ తర్వాత స్టీరియో కాస్ట్ అవ్వకుండా నన్ను కామెడియన్ లాగా తీసుకోవడం అనేది నాకు కూడా బాగా నచ్చింది. సో స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా నేను అందుకనే యాక్సెప్ట్ చేశాను, బికాజ్ లెంత్ బాగుంది సినిమాలో, స్క్రీన్ స్పేస్ బాగుంది, అండ్ రోల్ కూడా చాలా బాగుంది సార్. రైట్. బేబీలో నెగటివ్ క్యారెక్టర్ చేశారు కదా, సో రెస్పాన్స్ వాజ్ టెరిఫిక్ ఆబ్వియస్లీ. సో మీకు దానివల్ల వాట్ ఆర్ ద కాంప్లిమెంట్స్? అండ్ జనాలు కూడా తిట్టుకొని ఉంటారు మిమ్మల్ని. కాంప్లిమెంట్స్ అంటే నేను తిట్టినా కూడా అది కాంప్లిమెంట్ లాగానే తీసుకున్నాను సార్. అంటే ఫ్రమ్ చిన్నపిల్లల నుంచి, సినిమా చూసిన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తిట్టారు. అంటే దెర్ ఇస్ నో ఏజ్ గ్రూప్ కూడా, దట్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ తిట్టలేదని కాదు, ప్రతి ఒక్కరు చాలా. అంటే ఆ ఫిలిం సబ్జెక్ట్ అలాంటిది సార్, కొంచెం హార్ట్కి తీసుకునే సబ్జెక్ట్ అది. సో వెన్ నాకు స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు సారాజేష్ గారు చెప్పారు, నీకు నెగిటివిటీ చాలా వస్తుంది క్యారెక్టర్ వల్ల అని. అంటే నాకు వచ్చే కమెంట్స్ కూడా చెప్పడం జరిగింది, అండ్ నేను దానికి ఒప్పుకునే సినిమా చేశాను. ఎందుకంటే ఆయన క్లియర్గా ఉండే ఈ క్యారెక్టర్ విల్ ఫెచ్ లాట్ ఆఫ్ నెగిటివిటీ అని. బట్ ఐ వాంటెడ్ టు డూ ఏ నెగిటివ్ రోల్ సార్. నేను ఇండస్ట్రీకి రావాలనుకున్న ఫస్ట్ నుంచి ఒక నెగిటివ్ రోల్ చేయాలని ఉండింది. సో ఇట్ వాజ్ మై డ్రీమ్ రోల్. సో నాకేం అనిపించలేదు సార్, నేను బాగానే ఉన్నాను. బట్ జనాలు చాలా పర్సనల్గా తీసుకున్నారు. బట్ అగైన్ ఐ టుక్ ఇట్ యాజ్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్. అంటే అప్పుడు రోల్ బాగా వచ్చిందని అర్థం సార్. అలానే తిట్టారంటే చూసి మర్చిపోకుండా. అంటే ఎనీ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ లైఫ్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్? ఎస్ సార్, నేను చెప్పడం జరిగింది. మూవీ రిలీజ్ అయ్యాక ఫాలో అయ్యి మా ఇంటి వరకు వచ్చారు. మా మమ్మీ నాతో పాటు ఉన్నారు కార్లో. ఈవెంట్ తర్వాత వస్తుంటే ఫాలో అయ్యి కార్ దిగంగానే బెదిరించారు. సో మా మమ్మీ కొంచెం భయపడ్డారు దాని తర్వాత. సో ఆ తర్వాత నుంచి కార్కి బ్లాక్ ఫిల్మ్ వేసుకో, మాస్క్ వేసుకొని తిరుగు, ఇలా చాలా చెప్పారు. బట్ నేను అవన్నీ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సో అలాంటివి జరిగాయి సార్. అంటే ఇంకా సోషల్ మీడియా ఇస్ లైక్ వెరీ ఈజీ కదా యాక్సెస్. సో దాంట్లో అబ్యూజివ్ కమెంట్స్, రేప్, డెత్ థ్రెట్స్ చాలా ఎక్కువ వచ్చాయి. మూవీ జరిగిన ఒక 1-2 months అయితే చాలా హడావిడి జరిగింది. బట్ నేనైతే ఎంజాయ్ చేశాను సార్, దాన్ని పాజిటివ్ గా తీసుకున్నా. వావ్, రోల్ ఇంత బాగా వెళ్తుందా, ఇంత బాగా నన్ను కాదు. సో అదే నేను తీసుకోలేదు సార్. అండ్ చూసి ఎన్నో క్యారెక్టర్స్ వచ్చి వెళ్ళిపోతాయి. మీరు తెలుసు, పెద్ద పెద్ద సినిమాలు వస్తే క్యారెక్టర్లు చూస్తారు, మర్చిపోతారు. బట్ మనల్ని గుర్తుపెట్టుకున్నారు అంటే, వచ్చి ఒక ప్రొఫైల్లో తిట్టడానికన్నా పొగడ్డానికన్నా గుర్తుపెట్టుకున్నారంటే మనం మా మార్క్ క్రియేట్ చేసామని నేను అనుకుంటాను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. రైట్. కానీ అటువంటి మంచి ఇంపార్టెంట్ ఉన్న ఫేమస్ అయిన రోల్ వచ్చిన తర్వాత అటువంటి రోల్స్ రావటం కష్టం. సో మీకు కూడా దాని తర్వాత కూడా ఎక్కువ ఫిల్మ్స్ చేసినట్టు లేరు? లేదు సార్, అన్ని ఫిల్మ్స్ ఏమి రాలేదు. పెద్ద పెద్ద ఫిల్మ్స్ వచ్చినా కూడా చిన్న రోల్స్, ఒక 2 minutes 2 seconds కనిపించి వెళ్ళిపోయే రోల్స్, లేదా మనకు కొన్ని స్క్రిప్ట్ విన్నప్పుడు ఇది ఎడిటింగ్లో ఎగిరిపోతుంది అని అర్థమవుతుంది కదా, అలాంటి రోల్సే రావడం జరిగింది. సో నేను తీసుకోలేదు. చిన్న ఫిలిం అయినా పెద్ద ఫిలిం అయినా ఏ ఫిలిం అయినా నా క్యారెక్టర్ కొంచెం కనిపించేలాగా ఉంటే నాకు ప్రొఫైల్కి హెల్ప్ అవుతుంది సార్. డబ్బుల కోసం చేయడం కంటే, అసలు ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు సార్. నేను ఒక యాక్టింగ్ మీద ప్యాషన్తో వచ్చాను. సో అదే ప్రాసెస్లో ఏ చిన్న సినిమాలైనా కూడా, పెద్ద సినిమాలైనా కూడా చిన్న రోల్స్ ఒప్పుకోలేదు. కొంచెం లెంత్ ఉంటే ఒప్పుకున్నాను సార్. సో ఒక 1-2 films షూటింగ్లో ఉన్నాయి. బట్ ఇదే సార్ కొంచెం పెద్ద లెంత్ రోల్. సో బేబీ తర్వాత వస్తున్న కొంచెం లెంత్ రోల్. మీ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉన్న ఫిల్మ్ ఇది డ్రింకర్స్ అయ్యే సార్. ఓకే, మీరు రెస్టారెంట్స్ నడిపారు. యూ డెంట్ హ్యావ్ డ్రింక్స్ ఇన్ దట్ రెస్టారెంట్, రైట్? సో ఈ డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్ యాక్చువల్గా బేబీ ఫిల్మ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్కి హీరోతో టెకిలా తాగించారంట డైరెక్టర్. మీ క్యారెక్టరే డ్రింకర్ సాయి. సో యాక్చువల్ రియలిస్టిక్గా ఉండాలని ఎప్పుడన్నా ట్రై చేశారా?
యాక్టింగ్ వైల్ డ్రింకింగ్? ముందు ఇన్సిడెంట్ రీసెర్చ్ అప్పుడు అన్ని బెల్ షాపుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ డ్రింకర్స్ ఎన్ని రౌండ్లకి ఎలా బిహేవ్ చేస్తారనేది కొంచెం అన్నీ బాగానే చూసుకున్నాం సార్. అండ్ సినిమాకి ముందే అప్పుడే యాక్చువల్గా ఫస్ట్ ఓపెనింగ్ అంతకుముందు వరకు లేదు నాకు కూడా అలవాటు లేదు. అప్పుడు కూడా వేసాను, జస్ట్ వేసి జస్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది బాడీ అనేది నేను తెలుసుకున్నా. మ్యాక్సిమం ఏం డ్రింక్ అలా ఏం లేదు సార్, ఏదో ఒక సీన్కి కంపల్సరీ అని చెప్పి వేయించారు సార్, అందుకని తత్మాటికి అయితే ఏం లేదు. ఎమోషనల్ సీన్కా? ఒక సీన్కి రైట్. అట్లా. So your character looks very innocent and good natured girl, is it right? Yeah, it's right. Yeah, so basically Puri Jagan kind of characters only, right? The guy who teases girl and who likes, but he is more like a stalker than a guy who loves her. ఆ టైప్ లోనే ఉంది కొంచెం. అంటే కొన్ని అలా అందరికీ అనిపించినాయి సార్, బట్ మూవీ అయితే కొంచెం డిఫరెంటే సార్, ఆ స్టైల్లో ఏం లేదు, డైరెక్టర్ స్టైల్లోనే ఉంది. అట్లా అంటే బేసిక్గా ఆయన ఏంటంటే సార్ హీరో క్యారెక్టరైజేషన్ మీద కథ రాస్తారు, నాకు తెలిసి ఆయనే టాప్ దాంట్లో. అవును. ఈ క్యారెక్టర్ కూడా దానికి అంత ఉండే వాటికి, అండ్ ఆయన క్యారెక్టర్స్ అన్ని రా అండ్ రస్టిక్ ఓపెన్గా ఉంటాయి, ఈ క్యారెక్టర్ కూడా అలా ఓపెన్గా ఉండేసరికి అలా అనిపిస్తుంది సార్, అంతేగాని ఆ స్టైల్లో అలా ఏమి ఉండదు. జనరల్గా ఇటువంటి టైటిల్స్ పెట్టినప్పుడు, ఇటువంటి పోస్టర్స్ పెట్టినప్పుడు జనాలు కొంచెం ఫేమస్ అయితే సినిమా హిట్ అయినా కానీ, హిట్ అయ్యే అవకాశాలు ఉన్నా కానీ ఇమీడియట్గా కేసులు వేసేస్తుంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. ఈ ఫిల్మ్కి ఏం థ్రెట్స్ రాలేదు ఇటువంటి సమాజానికి బ్యాడ్ అనేసి? జనరల్గా ఒకసారి హిట్ అయితే ఇమీడియట్ గా పడిపోద్ది సార్. ప్రస్తుతానికి అయితే ఏం రాలేదు సార్, మరి ముందే అని వస్తాయో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఏం రాలేదు. వంతెన సత్యనారాయణ గారిది ఒక రోల్ ఉంది, అయితే మరి వాళ్ళ ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అవుతారేమో మరి నాకు. సినిమాలో ఆయన లేరు సార్, ఆయన మీద ట్రోల్ చేశారా? అంటే బేసిక్గా ఈవిడ ఆయన ఫ్యాన్ సార్, సినిమాలో బాగా అనే క్యారెక్టర్ వంతెన సత్యనారాయణ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్, ఆ గోల్ అదే ఆయన ప్లేస్ లో వెళ్ళాలని. న్యాచురోపతి డాక్టర్ ఈవిడ, నేనేమో పక్క డ్రింకర్ సాయి అనేవాడు పక్క డ్రింకర్, వీళ్ళిద్దరి మధ్య ఆపోజిట్ పోల్స్. సో మీరు హీరోయిన్ ఫ్రెండా ఇందులో? కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ సార్ ఇద్దరికి. సో ఇద్దరికి ఫ్రెండే సార్ ఫిలింలో. నేను చూసాను సార్ ఫస్ట్ కాపీ, ఫస్ట్ హాఫ్ ఏమే ఎక్కువ నవ్వించింది సార్, మామూలుగా నవ్వించదు. సో వీళ్ళిద్దరికి కొంచెం మ్యూచువల్ ఫ్రెండ్ లా ఉంటాను సార్, బట్ మోర్ క్లోజ్ టు హర్. మేమిద్దరం సేమ్ కాలేజ్లో చదువుకుంటా ఉంటాం, సో అలా. ఇక్కడ కూడా బేబీ సినిమాల క్యారెక్టర్ లాగే చేసింది సార్ కొన్ని సాడిస్టిక్. కొంచెం like if a actor had portrayed a negative character and everyone is believing, it's a huge compliment. Yeah, it is. Yeah, like సో వీళ్ళిద్దరు కొంచెం మ్యూచువల్ ఫ్రెండ్ లాగా ఉంటాను సార్. కొంచెం ఈయనకి నెగటివ్ సినిమాలో, క్యారెక్టర్ కి నెగటివ్. నేను అప్పు ఈవిడ క్యారెక్టర్, అప్పు వాజ్ మై క్యారెక్టర్ నేమ్, బట్ బాగీకి పాజిటివ్. సో ఒక డిఫరెంట్ షేడ్లో నడుస్తుంది సార్, ఇద్దరి మధ్యలో కొంచెం పిస్ ఆఫ్ అయిపోయే క్యారెక్టర్ నాది, బట్ ఇట్స్ చాలా బాగా వచ్చింది సార్ క్యారెక్టర్ అయితే. రైట్. ఇంకా వేరే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏమన్నా సినిమాలో? మన అప్పు అనే క్యారెక్టర్ కాకుండా అయితే సార్ వీళ్ళ ఫాదర్ కాంచీ గారు చేశారు సార్, కిరవాణి గారు. మంచి కామెడీ బాడీ లాంగ్వేజ్ మామూలుగా ఉండదు సార్ ఆయన. మర్యాద రామన్లో అండ్ నా గార్డియన్గా శ్రీకాంత్ అయ్యంగార్ గారు చేశారు, అండ్ సమీర్ గారు చేశారు పోలీస్ క్యారెక్టర్లో. భద్రం గారేమో వంతెన సత్యనారాయణ గారు క్యారెక్టర్ చేశారు. దాని పక్కన వినయ్ అని అదొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరే, అతను నవ్వితేనే నాకు నవ్వు వచ్చింది. అండ్ ప్రజ్వల్ అని చేశాడు సార్, అతను మామూలుగా చేయలేదు, చైల్డ్ ఆర్టిస్ట్, చాలా బాగా చేశాడు సార్, బాగా నవ్విచ్చాడు అందరినీ. ఆ క్యారెక్టర్ మంచి, చాలామంది మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు సార్ ఆ క్యారెక్టర్కి కూడా. ఊరికే మేము ఒక షో వేసాం సార్ యాక్చువల్గా, మన సినిమా టీమ్ అండ్ సినిమాకి సంబంధించిన వాళ్ళకి కాకుండా అవుటర్స్కి ఒక షో వేసాం, ఆటో వాళ్ళకి అండ్ మాస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి, క్లాస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి, అట్లా రకరకాల జోన్ పీపుల్కి వేసాం సార్. మాస్ వాళ్ళకి అయితే విపరీతంగా నచ్చేసింది సినిమా మొత్తం. అండ్ ఆ బుడ్డోడిది కామెడీ ట్రాక్ ఉంటుంది సార్ సెకండ్ హాఫ్లో, అందరికీ నచ్చింది అది. సీతాది అయితే అండ్ క్లాస్ వాళ్ళకి మాస్ వాళ్ళకి అందరికీ నచ్చింది కామెడీ మాత్రం.
అండ్ నా క్యారెక్టర్ అయితే బాగా మాసాలకి బాగా ఎక్కింది, అండ్ బాగీ క్యారెక్టర్ అందరికీ నచ్చింది మళ్ళీ అట్లా. మీరు భాగి భాగి సాంగ్ బాగుంది, అది వెరీ క్యాచీగా ఉంది ట్రైలర్లో వచ్చింది. ఇంకా వేరే సాంగ్స్ ఏమన్నా పాపులర్ అయినాయి ఫిల్మ్లో? సార్ ఇప్పుడు డ్రింక్స్ అని ఒక సాంగ్, అవును, అది కూడా ఉంది, correct. అది కూడా బాగా వెళ్తుంది సార్. నేల మీద నక్షత్రమా అని ఉంది, ఆ సాంగ్ మంచి ఫీల్ గుడ్ సాంగ్, అది బాగా వెళ్తుంది. అండ్ చంద్రబోస్ గారి ఫేవరెట్ సాంగ్ ఉంది సార్ ఆల్బంలో, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది బాగా వెళ్తుందని అని అందరూ అనుకుంటున్నారు సార్. రిలీజ్కి ముందే చేస్తారు అది? అవును సార్, రిలీజ్కి 1 వీక్ ముందు లాంచ్ అనుకున్నాం సార్ ఆ సాంగ్. అది టీజింగ్ సాంగ్ సార్. జెస్సీ గిఫ్ట్ ఇది భాగి భాగి కూడా టీజింగే కదా? అవును సార్, దీనికి మించిన టీజింగ్ సాంగ్ అది? దానికి మించిందే సార్, డౌట్ లేకుండా. దానికి చాలా ఎక్కువ ఉంటుంది సార్ అది. జెస్సీ గిఫ్ట్ గారు పాడారు సార్ ఆ సాంగ్, బాగుంటుంది, పెక్యులర్ వాయిస్. అప్పట్లో ఇప్పుడు రమణ గోఖల గారు పాడి ఇప్పుడు పాడితే అది ఎట్లా వైరల్ అయిందో, మరి జెస్సీ గిఫ్ట్ గారు కూడా అట్లా వైరల్ అవ్వాలని అనుకుంటున్నాం. ఇస్మాయిల్ షైక్ మ్యూజిక్? కాదు సార్, మ్యూజిక్ వసంత్ గారు సార్. వసంత్, ఓకే. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్. ఈజ్ ఎ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. యా, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ ఆల్మోస్ట్ అన్నీ మాకు మంచి సాంగ్స్ వచ్చినాయి సార్. చంద్రబోస్ గారు సార్ సింగిల్ కార్డ్ ఆల్ సాంగ్స్ లిరికిస్ట్ ఆయనే. ఆయన అయితే అన్ని సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు సార్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టారు సార్ జేబీ గారు, జీవన్ బాబు అని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇది మారుతి ఫిల్మ్స్ బిగినింగ్ లో జేబీ చేసేవాడు. అవును సార్, అవును సార్. మా డైరెక్టర్ గారు కూడా మారుతి గారి దగ్గర వర్క్ చేశారు సార్ ఈ రోజుల్లో, బస్ స్టాప్ దానికి. అదే, అందులో జేబీ చేశారు వాటికి. అవును సార్, చేశారు. ఓకే. మీరు యూట్యూబ్ కామెడీ లిటిల్ అడల్ట్ ఉండేది అప్పుడు. ఈ ఫిల్మ్ లో కామెడీ ఎలా ఉంటుంది? విల్ దేర్ బి టచ్ ఆఫ్ అడల్ట్ టచ్ ఉంటుందా ఈ ఫిల్మ్ లో? సార్ అయితే అలా ఏం లేదు సార్, మై క్యారెక్టర్ ఇస్ నాట్ లైక్ దట్. ఇది ఈ ఫిలింలో ఇట్స్ బేసికలీ ఒక ఫ్రెండ్ బట్ సమ్వన్ హూజ్ కొంచెం ఎలా అంటే తన ఇన్నోసెంట్, నేను అంత సంథింగ్ కైండ్ ఆఫ్ దట్. బట్ దాంట్లో కామెడీ జనరేట్ చేశారు సార్ డైరెక్టర్ గారు, అండ్ ఇట్ హెస్ కమ్ అవుట్ వెల్. బట్ అడల్ట్ అయితే ఏం లేదు సార్ దీంట్లో. బట్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్, ఈవెన్ కంటెంట్ వైజ్ కూడా ఏదో స్క్రిప్ట్ కోసం వచ్చిందే తప్పితే దెర్ ఇస్ నథింగ్ కావాలని అయితే పెట్టింది ఏం లేదు సార్. గోయింగ్ బై ద స్క్రిప్ట్ అంతే. ఏదైనా సినిమాలో ఏ సీన్ చూసినా, ఈవెన్ విత్ హీరో హీరోయిన్ ఆర్ విత్ మీ ఆర్ విత్ ద చైల్డ్ ఆర్టిస్ట్ ఆర్ ఎనీథింగ్, అది ఓన్లీ స్క్రిప్ట్ యూజ్ అవుతుంది అన్నప్పుడే అది పెట్టారు తప్పితే ఏదో కావాలని ఏదో వ్యూస్ కోసం అయితే ఇంక్లూడ్ చేసింది ఏం లేదు సార్ సినిమాలో. దట్ వే ఇట్ హెస్ కమ్ వెరీ వెల్ నా దృష్టిలో. రైట్. యా. సో మీరు యూట్యూబ్ కూడా ఆపేసినట్టున్నారు? యూట్యూబ్ ఆపేసాను సార్. కోవిడ్ టైంలో వదిలేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ స్ట్రగుల్స్. కొంచెం కార్పొరేట్ జాబ్ చేసేదాన్ని యూట్యూబ్కి ముందు, సో దాన్నే కంటిన్యూ చేశాను కోవిడ్లో. దాని తర్వాత బేబీ రావడం అండ్ మళ్ళీ, బట్ దాని వల్లనే బ్రేక్ వచ్చింది బేసికల్లీ. ఇట్ హెల్ప్ యువర్ కెరీర్? యా, ఇట్ డిడ్ సార్, ఇట్ డిడ్. ఒక మొత్తం క్లోజ్ చేసి ఫ్రెష్ స్టార్ట్ చేశాను. స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ రోల్స్. కోవిడ్లోనే పెళ్లికూతురు పార్టీ అని ఒక ఫిలిం కూడా చేశాను సార్, అది ఆహాలో ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. ఇట్ డి నాట్ డూ వెల్ ఇన్ థియేటర్స్, బట్ ఆహాలో బాగానే పర్ఫామ్ చేసింది సార్. సో ఆ మూవీ కూడా కోవిడ్లోనే చేశాను. సో కంప్లీట్లీ ఫిల్మ్స్కి రావడానికి కోవిడే హెల్ప్ చేసింది సార్. రైట్. సో కార్పొరేట్ జాబ్ నుంచి జాబ్ చేసేటప్పుడు యూ హ్యాడ్ అన్ ఐడియా ఆఫ్ గోయింగ్ ఇన్ టు ద ఫిల్మ్స్? ఫ్రమ్ చైల్డ్హుడే నాకు బిగ్ స్క్రీన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ సార్, ప్యాషన్ చాలా ఎక్కువ. సో అలా, కానీ ఎలా రావాలో తెలీదు. సో స్టార్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి అని అంటే, అప్పట్లో కొంచెం సేఫ్ మీడియంగా అప్పుడప్పుడు యూట్యూబ్ బాగా బూమ్ అవుతుంది. సో చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఆడిషన్స్ ఇచ్చడం జరిగింది. అండ్ 7 Arts డైరెక్టర్ పిక్డ్ మీ అప్. ఆ టైంలో బాగానే చేస్తున్నావు, బాగా న్యాచురల్గా ఉంది అని చెప్పి. సో వాట్ ఎవర్ ఐ హావ్ లెర్న్డ్ యాక్టింగ్ ఇస్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ సార్. శ్రీకాంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా బాగా నేర్పించారు. కీపింగ్ అసైడ్ ద కంటెంట్ వాట్ ఎవర్, బట్ వాట్ ఐ లెర్న్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. సో ఐ వుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. రైట్. మీరు నెక్స్ట్ ఫిల్మ్ ఏమన్నా ఉందా పైప్ లైన్లో యాజ్ ఆఫ్ నౌ? సార్ యాక్చువల్గా ఈ టీజర్ రిలీజ్ అయ్యాక చాలా బాగా వచ్చినాయి సార్. నేను షాక్ అయ్యాను, నేను అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అన్నీ వస్తాయని. సో అన్నీ నేను సేవ్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఈ మూవీ రిలీజ్ అయ్యాక అన్నీ కొన్ని స్టోరీస్ ఆల్రెడీ విన్నాను సార్. ఒకటి కొంచెం బాగా అనిపించింది, అది ఆయన చెప్పొద్దన్నారు, కొంచెం పెద్ద ప్రొడక్షన్ హౌస్లోనే. తత్మయ్య కూడా విన్నాను కొన్ని. అండ్ ఇప్పుడు కొంచెం ప్రమోషన్స్లో ఉన్నా కదా సార్, కొంచెం లేదు. సినిమా అయ్యాక డెసిషన్ తీసుకుందాం అని అనుకున్నాను సార్. I think you will have, irrespective of the result, I think you will have more films.
ఫర్ ష్యూర్. సార్ టచ్ వుడ్ సార్ అయితే బాగుండు, దానికోసమే ఆర్ యూ డూయింగ్ ఎనీ అదర్ ఫిల్మ్స్? It is in discussion actually. I didn't sign till now, but the discussion is going on. ఓకే. మీరు చూసారా ఫైనల్ ఫిల్మ్? నేను చూసాను సార్. సో చెప్పండి, వాట్ ఈస్ యువర్ గట్ ఫీల్ అండ్ జనాలు ఎందుకు చూడాలి ఫిల్మ్? సార్ ఎవరైనా సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు సార్, ఫస్ట్ పాయింట్. అండ్ ఫిలింలో ఒక నవ్వు అనేది క్రియేట్ అయితే ఆడియన్స్ కూడా నవ్వితే అది కనెక్షన్ సార్, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఎమోషనల్ సీన్ కూడా ఖచ్చితంగా పండితే అక్కడ కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అయితే వాళ్ళు ఆ మూవీని కానీ ఆ క్యారెక్టర్స్ని కానీ మర్చిపోరు. సో అదైతే ఈ మూవీలో ఖచ్చితంగా జరిగిద్దని నేను అనుకుంటున్నాను సార్. అంటే నాకు పర్సనల్గా అయితే బాగా కనెక్ట్ అయ్యాను. నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అందరు కనెక్ట్ అయ్యారు సార్ మూవీతో. స్టార్ట్లో కనెక్ట్ అయ్యారు, ఎండ్ వరకు ట్రావెల్ అయ్యారు. సో అది ఇంపార్టెంట్. అది డైరెక్టర్ 100% ఎగ్జిక్యూట్ చేశారు, మంచిగా అయింది. సో అండ్ బయటకు వచ్చాక కూడా ఖచ్చితంగా డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్ వాళ్ళకి డ్రింకర్ సాయి బాగి అనే క్యారెక్టర్స్ ఖచ్చితంగా మనసులో ఉంటాయి సార్, డౌట్ లేకుండా. క్లైమాక్స్ లాస్ట్ 30 minutes ఎస్పెషలీ అయిపోయాక అయితే కొంచెం థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా తిరుగుతూ ఉంటుంది సార్ హార్ట్లో ఫీల్. ఎప్పుడైతే అది అంతా జరిగితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది సార్ మూవీ. అదంతా జరిగింది సార్. మరి మీరు 25 కాకుండా 27 రావడానికి కారణం ఏంటి? 25 పబ్లిక్ హాలిడే. 25 అయితేనే బాగుండేది సార్, కానీ మిడ్ వీక్ వచ్చింది కొంచెం థియేటర్స్ 20వ తారీఖు రిలీజ్ అని ఇవ్వకపోవచ్చు, అందుకని 27 వెళ్ళాల్సి వచ్చింది సార్. లేదా 25 అవ్వాలనే కోరుకున్నాం యాక్చువల్గా, హాలిడే ఉంది, కొంచెం మిస్ అయింది. అది అయితే బాగుండేది సార్ యాక్చువల్గా. ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఐడియా? ఇక్కడేమో సునీల్ గారు చేస్తున్నారు సార్, మన నైజామ్. ఏపీలో ఏమో ఉషా పిక్చర్స్ వాళ్ళు చేస్తున్నారు సార్, ఏలూరు విజయ్ గారు. ఓకే, గుడ్. అంతా బాగుంది. డ్రింకర్ సాయి, హోప్ ఇట్ బికమ్స్ చాలా రోజుల తర్వాత మనకి పూరి స్టైల్ క్యారెక్టరైజేషన్ ఉన్న ఫిల్మ్ వస్తుంది. ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే అల్టిమేట్గా ఉంటాయి సార్. అంటే నెవర్ బిఫోర్ అట్లాంటి ఇంటర్వెల్ సీన్ అట్లాంటి క్లైమాక్స్ మాత్రం ఇంతకుముందు ఏ ఫిలిమ్స్లో నేను చూడలేదు. ఇది ఒక బెంచ్ మార్క్ లాగా ఉంటుంది వేరే ఫిలిమ్స్కి, వేరే వాటికి అని అనుకుంటున్నాను సార్. అంటే ఫర్ సపోజ్ మంచి హిట్ అయిన సీన్స్ రెఫరెన్స్ తీసుకుంటారు కదా సార్, అలా ఇందులో ఇంతకుముందు ఏ సినిమాలో ఇటువంటి సీన్స్ లేవంటారు? అలా నేను చూడలేదు సార్. ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ నేను చూడలేదు. ఆ క్లైమాక్స్లో ఫీల్ కానీ ఇంటర్వెల్ ఫీల్ కానీ. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ డ్రింకర్ సాయి బికమ్స్ ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సార్.